న్యూ యంగ్ కాన్సెప్టు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి వ్యాధులతో, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఈ క్యూర్ సెల్ వాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చాలామంది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇంత అద్భుతంగా పనిచేస్తుందా అని మనమే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అనుభూతి పొందినటువంటి వాళ్ళు, రిజల్ట్ పొందినటువంటి వాళ్ళు, నయం కాబడ్డటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే మనకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఈరోజు జరిగినటువంటి జూమ్ సెషన్ లోపల దాదాపు 20 మంది వరకు పాల్గొన్నారు. ఒక్కొక్కరు వాళ్ళకు ఉండేటటువంటి వ్యాధులు, అనేక రకాల వ్యాధులకు ఒకే రకమైనటువంటి ప్రోడక్ట్ పనిచేయడం అనేది ఇది ఒక రికార్డు సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. న్యూ యంగ్ కాన్సెప్టు ఈరోజు జరిగినటువంటి జూమ్ సెషన్లో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేము కూడా చెప్పడానికి, మేము కూడా పొందినటువంటి మిరాకిల్ కలిగినటువంటి ప్రొడక్ట్ ద్వారా నయం కాబడ్డాము అని ధైర్యంగా వాళ్ళు చెప్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ కూడా చేయాలని కోరుకుంటూ మీ మిత్రుడు దాసరి శంకరయ్య. ఈరోజు మనకి సండే రాగానే తెలుసు కదండి, చాలా చాలా సంతోషంగా మనము టెస్టిమోనియల్స్ ని, అంటే మన యూనివర్సిటీ, మన అకాడమిక్ భాషలో మాట్లాడాలనుకుంటే మనకి ఈరోజు ప్రాక్టికల్స్ అండి, ప్రాక్టికల్ రిజల్ట్స్, ఇలాగా డైలీ థియరీ ఉంటది. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈరోజు ప్రాక్టికల్స్ లాగా. నిజంగా చెప్పాలంటే నాకు సండే రాగానే అందరికన్నా నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. ఎందుకంటే అసలు మీరు చెప్తున్న రిజల్ట్ అన్ని కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ 1000 మెంబర్స్ ని 1 సెకండ్ లో రీచ్ అయిపోతుంది. అట్లా చాలా ఎక్సైటెడ్ గా ఉంటది. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి స్వాగతం అండి. ఈ రోజు ఈ టెస్ట్ స్టేషన్ కి వచ్చిన కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు, నాకు తెలిసి పాత వాళ్ళు వచ్చి ఉంటారు, అట్లాగే దీన్ని యూజ్ చేసి రిజల్ట్ చెప్పే వాళ్ళు వచ్చి ఉంటారు. అందరికీ నేను మొదటగా చెప్పేది ఏంటంటే, దయచేసి ఇక్కడ 1000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకుని మీరు చెప్పవలసిన విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా సంతోషం అండి. మనం వచ్చిందే అందుకోసం. ఓకే, మీరు చెప్తున్నప్పుడు ఎవరు మీకు పరిచయం చేస్తారో, లేకపోతే మీ 3 స్టార్ ఎవరో, ఇవి కూడా చెప్పండి. అది కొంచెం ఉపయోగం ఉంది, అది మీకు చెప్పాలో చెప్తాను. ఎందుకన్నది మీ ఊరు, మీ పేరు, అట్లాగా చాలా చక్కగా. రెండవది సార్, అందరికీ విజ్ఞప్తి అంటే, కొత్త వాళ్ళకి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా వినాలనుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ చేయకండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు కేవలం ఇక్కడ చెప్తున్న అన్ని వినడానికి మాత్రమే హ్యాపీగా వచ్చి వినండి. ఓకేనా? రైట్ అండి, మనం ఇంకా స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మనము మొట్టమొదటిగా ఎప్పుడు కూడా లేడీస్ కే ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈ రోజు సరోజిని దేవి గారితో మొదలు పెడదాము. మేడం సరోజిని దేవి గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది. మేడం చెప్పండి, మీకు స్వాగతం. మొట్టమొదటిగా మీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వచ్చేసి లక్ష్మణ్ సిద్దిపేట, మా భార్య సరోజిని దేవి మేడం. ఓకే సార్. అయితే ఏంటంటే సార్, మా భార్యకి ఏమైందంటే నోట్లే ఒక 1 సైడ్ నాలుకకు పెద్ద గడ్డలాగా అయింది సార్. అది కాకుండా కింద గదవలకు ఇటు 5 గోటిల్లాగా అయినాయి, ఇటు 5 గోటిల్లాగా అయినాయి సార్ ఇవి. అయితే మొత్తం మాట్లాడకుండా అయిపోయింది, నీళ్లు తాగడానికి కానీ అన్నం తినడానికి కానీ రాకుండా అయిపోయింది. నేనేం చేసిన అంటే డాక్టర్ తీసుకెళ్ళాను. తీసుకుపోతే అక్కడికి డాక్టర్ ఏమంటాడంటే ఒక ఆపరేషన్ చేయకపోతే ఒక 5 days లో మీ ఆవిడ చనిపోతుంది, లేకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఎట్లనే చేసి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించారంటే నాకు బాగా భయం అయింది, స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చినాక నాకు పరిచయం చేసిన నా కనకచారి అని అన్న నాకు రోజు కాల్ చేసి పెట్టండి, ఏది మార్కెటింగ్ గురించి, ఏది ఈ క్యూర్ సెల్ గురించి. ఎందుకైనా మంచిది టెస్టిమోనియల్ విందామని విన్నాను. నేను విన్నాక కొంత టెస్టిమోనియల్ విన్నాక నాకు అర్థమైంది, ఆ టైంలో ఏదైనా ప్రాటలకు దమ్మున్నట్టున్నది అని ఒకసారి పోయి కలిసేద్దామని పోయినాక మా అన్న చెప్పిండు, ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, మరి ఏం చేద్దాం అంటే, అన్న ఇది వాడు, ఖచ్చితంగా నీకు వర్క్ అవుతుంది అంటే నేను 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చిన సార్. అయితే ఈ నాలుక కింద వేయడానికి వీలు లేకుంటున్నది. నేను ఏం చేసిన, గ్లాసులు కలిపించి ఒక 2 days కలిపించి తాగిపించిన సార్. తాగిపించినాక ఏమైందంటే నోరు కొంచెం తెరవడం స్టార్ట్ అయింది.
నేనేం చేసిన మళ్ళీ నేను నాలుగే లాబట్టి నేనే కింద పౌడర్ వేసి పెట్టిన. ఒక 4-5 రోజుల వరకు నోరు తెరవడం స్టార్ట్ అయింది, నీళ్లు తాగడం స్టార్ట్ అయింది. ఈ కొంచెం కొంచెం ఈ గడ్డలు లైట్ గా ఉన్న గడ్డలు, పెద్దగా ఉన్న గడ్డలు లైట్ గా చిన్న చిన్నగా తయారైనాయి సార్. అది అయితే ఏం చేసిన అంటే ఇక రెగ్యులర్ గా ఒక 10 days పొద్దున సాయంత్రం ఒకటే పొద్దున తాగిపిస్తూ పొద్దున సాయంత్రం 10 days కంటిన్యూగా వాడిన. కంటిన్యూ పడితే కొంచెం కొంచెం అన్నం తినడం స్టార్ట్ అయింది. ఈ సైడ్ కు ఉన్న 5 ఉన్న గోటిళ్ళు ఇటు ఒక సైడ్ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాయి. ఇక ఇంకో సైడ్ బాగా పెద్ద సైజ్ ఉన్నది, అది కొంచెం అంత ఉన్నది సార్. మళ్ళీ ఈ నోట్లే నాలుగు వన్ సైడ్ కి గడ్డలాగా అయింది సార్ అది. అయితే గాంధీ హాస్పిటల్ టెస్ట్ చేపిస్తే ఏమంటారంటే, ఇది మీరు ఏదో వాడుతున్నారు, ఇది తగ్గుముఖం పట్టింది, ఇది ఏం వాడుతున్నారు అంటే మా భార్యకు మాట్లాడరాక చెప్పలేదు. నేనేమన్నా ఇక ఖాళీ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకొని వచ్చినాక ఇంటికి వచ్చినాం. ఇక రెగ్యులర్ గా వాడుతున్నాం. ఇప్పుడు 40 రోజులు అవుతుంది. అది కాకుండా నడుము నొప్పి ఉండే సార్. నడుము నొప్పి అంటే బాగా విపరీతంగా నడుము నొప్పి ఉండే ఆమెకు. అది తగ్గిపోయింది. ఈ కాళ్ళు చేయిలు రఫ్ అంటే బరుకు ఉండే అన్ని స్మూత్ అయిపోయినాయి సార్. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా దీనిలో ఈ ప్రోడక్ట్ లో దమ్ము ఉన్నది, ఇది ఒక సంజీవి లాగా పనిచేస్తుంది, ఇది రెగ్యులర్ గా ఆడితే ఒక 3-4 నెలలు ఆడితే నాకు ఈ మా భార్య మంచిగా అవుతుంది, నేను కూడా వాడుకోవాలి, మళ్ళీ బిజినెస్ కూడా ఉన్నదని చెప్పిండు మా అన్న, మా కనకచారి అన్న అని చెప్పిండు. అని ఏం చేసిన అంటే ఇక బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని నిన్ననే డిసైడ్ అయినా సార్. నిన్న డిసైడ్ అయ్యి ఈ రోజు ఎట్లా టెస్ట్ మనీ మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ఈ మాట్లాడడం జరుగుతుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నాకు ధన్యవాదాలు. మళ్ళీ నాకు పరిచయం చేసిన నా కనకచారి అన్నకు ధన్యవాదాలు తెలుపుతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పున్నారు సార్. సార్ నేను మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా. నేను దాదాపు మార్కెటింగ్ గురించి మళ్ళీ మాట్లాడదాం సార్. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ మార్కెటింగ్ గురించి మనకు అవసరం లేదు. మనకి టెస్టిమోనీ గురించి మాత్రం చెప్తే చాలు సార్. మార్కెటింగ్ అంతా వారం మాట్లాడదాం. ఓకే సార్. ఈ రోజు ఏంటంటే మనము కేవలం మనకు సంబంధించిన ఇది మాత్రం మాట్లాడతాం, టెస్టిమోనీ గురించి మాట్లాడతాం. ఓకే సార్. చాలా చక్కగా చెప్తున్నారు మీరు. ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను అందరికి, ఈ రోజు ఎవరైతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కేవలం టెస్టిమోనీ మీరు వాడిన తర్వాత మీకు ఏవైతే రిజల్ట్ వచ్చాయో అవి ఇవ్వడానికి మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళు మాత్రం మాట్లాడదాము. ఓకే, తర్వాత శ్యామ్ ఒంగోలు గారు. గుడ్ మార్నింగ్ సార్, రవిచంద్ర సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నా పేరు శ్యామ్ ఒంగోలు సార్. నేను ఒక 1 week నుంచి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను సార్. నాకున్న దీర్ఘకాలిక సమస్య ఏంటంటే గ్యాస్ సార్. ఈ గ్యాస్ ట్రబుల్ కి నేను వాడని మెడిసిన్ లేదు, తిరగని హాస్పిటల్ లేదు సార్. 2 సార్లు ఎండోస్కోపీ కూడా చేయించాను. ఒక 5 years నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. తినక ముందు బాత్రూమ్, తిన్న తర్వాత బాత్రూమ్, ఇట్లా చాలా డైజెషన్ ప్రాబ్లంతో కూడా చాలా సతమతం అవుతున్నాను సార్. ఇట్లా సేమ్ వాటర్ తీసుకున్నా కూడా నాకు ఎక్కిలు రావటం, గొంతులో మంట రావటం, చిన్న స్వీట్ తిన్నా గొంతులో మంట రావటం, ప్రతిదీ నాకు ఏదైనా నాన్ వెజ్ అయితే ఇష్టం అయితే తిన్న వెంటనే మళ్ళీ నాకు గ్యాస్ ఫామ్ అయిపోతుంటది సార్. ఒక రకంగా చెప్పాలంటే మన వాటర్ బాటిల్ ఎట్లయితే వాటర్ పోస్తా ఉంటాం అట్లా నాకు గ్యాస్ అనేది ఫామ్ అవుతా ఉంటది. నాకు తెలుస్తా ఉంటది ఎప్పుడు నిరంతరం. అట్ ది సేమ్ టైం మళ్ళీ పొట్టంతా ఉబ్బరంగా ఉంటది, అంటే తినలేను, తిన్నది మళ్ళీ అరిగించుకోలేను. జనరల్ గా అంటా ఉంటారు, నీకేం సన్నగానే ఉన్నావు కదా, ఎందుకని నువ్వు తినలేకపోతున్నావు, అరిగించుకోలేకపోతున్నావు అంటారు. యాక్చువల్ నా ఏజ్ 30 సార్. 30 అంటే నాకు 25 years లోనే నాకు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది అటాక్ అయింది సార్. ఈ 5 years నుంచి నేను ఒక రకంగా నరకం అనుభవిస్తున్నాను సార్. ప్రతి హాస్పిటల్కి పోతే ఏం లేదు, నీకు గ్యాస్ అంటారు సార్. అందుకని నేను ఒక 1 week మా అప్లైనర్ 3 star రాఘవయ్య గారని మనకి బయట ఈ ఫుడ్ పరిచయం చేశారు సార్. ఇది నేను యాక్చువల్లీ ఈ గ్యాస్ ట్రబుల్ ఒక టెస్ట్ మనీ సార్ లాస్ట్ 2 weeks బ్యాక్ విన్నాను. గ్యాస్ట్రిక్ కి బాగా మంచిగా సపోర్ట్ అవుతుంది, ఏదైతే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారో దీనికి మీకు మంచిగా సపోర్ట్ అవుతుంది అంటే నేను యూజ్ చేశాను సార్. నేను విత్ ఇన్ 3 ప్యాకెట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ నేను 3 ప్యాకెట్లే యూజ్ చేశాను సార్. ఈ 1 week యూజ్ చేశాను. ఒక 3 days లో నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది సార్. ఆ పట్టుబరం అనేది అసలు లేదు సార్. అసలు ఎప్పుడు నేను ఏది యూజ్ చేసినా, మెడిసిన్ యూజ్ చేసినా, నేను గ్యాస్ట్రిక్ కి ప్యాంటాన్ ఇంజెక్షన్ కూడా వేయించుకునేవాడిని సార్. అది తట్టుకోలేక ఎక్కువైపోయి పడుకుంటే నిద్ర రాదు, వెన్ను నొప్పిలో పడుకుంటే ఒక్కొక్కసారి తెల్లవారుజులు ఉండేది సార్ నాకు పెయిన్ అనేది. ఏమవుతుందో ఊపిరి తీసుకోలేను, అట్లా నేను ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడేవాడిని సార్.
అట్లా నేను ఒక 2 days నాలుగు కింద వేసుకుంటే నిజంగా ఇది సంజీవని సార్. అందరూ టెస్ట్ మనీలు కానీ అందరూ చెప్తా ఉన్నారు సార్, ఇది అమృతమైన ప్రోడక్ట్ సంజీవని అంటే నేను ఏదో అనుకున్నాను సార్. ఎప్పుడైతే నేను 2 days ఈ 1 week యూజ్ చేశానో నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ప్రోడక్ట్ నాకు చాలా సపోర్ట్ అయింది సార్. గ్యాస్ అనేది నాకు ఇప్పుడు లేదనిపిస్తుంది సార్. అసలు నేను చాలా మెడిసిన్ వాడాను, చాలా ఇంజెక్షన్ చేసుకున్నాను, చాలా హాస్పిటల్ తిరిగాను, కానీ నాకు ఎప్పుడైతే ఇది ఇప్పుడు ఈ క్యూర్ సెల్ వాడుతూ నార్మల్ అయిందో నిజంగా ఇది సంజీవని సార్. నేను ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలి సార్. ఇప్పుడు తీసుకుంది కేవలం 1 week లో రిజల్ట్. ఈ రిజల్ట్ అయితే నేను అమేజింగ్ సార్. అసలు గ్యాస్ అనేది నా బాడీలో లేదనిపిస్తుంది సార్ ఇప్పుడైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ శ్యామ్ గారు, వావ్, సూపర్. నిజంగా కొంతమందికి ఏదైనా ప్రాబ్లం చెప్తున్నప్పుడు అది చిన్న ప్రాబ్లం లాగా అనిపించవచ్చు, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి ఇది ఎంత పెద్ద ప్రాబ్లము, ఎలా దాని గురించి సఫర్ అవుతున్నారు అనేది. మనం కూడా ఒకసారి ట్రోజన్ షోల్డర్ అనే దాని గురించి కూడా చెప్పారు ఆయన. ఇది చాలా కామెడీగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మందికి అసలు ఎంతో పెద్ద ప్రాబ్లం అండి అది. నిద్ర కూడా పట్టదు సార్ నాకు నైట్. ఎస్ అండి, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి రిజల్ట్ ఇచ్చినందుకు. అట్లాగే నెక్స్ట్ ప్రసాద్ గారు. సార్ మీ పేర్లు మోటో గీటో ఇవన్నీ తీసేసి మంచి పేరు పెట్టుకుంటండి, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సంజు గారికి లేదు. శాలిని గారు. సార్ ప్రసాద్ గారు మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు వరప్రసాద్, మాది మణుగూరు, కొత్తగూడెం డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నాకు బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఎడంకాలు ఎన్ని హాస్పిటల్ తిరిగాను, హాస్పిటల్లో చాలా రోజులు అడ్మిట్ అయ్యాను, కానీ ఏం రిజల్ట్ లేదు. 4 సంవత్సరాల నుంచి ఇదే బాధతో అనుభవిస్తున్నాను. ఇంకా మా చిన్ననాటి స్నేహితురాలు, మా క్లాస్మేట్, మాతో పాటు చదువుకున్నామే, ఇది వాడండి అని చెప్పి సజెషన్ ఇచ్చింది. ఇక్కడ మణుగురు సుల్తాన్ అని ఆయన దగ్గర తీసుకోమని మదనమ్మని సజెషన్ ఇచ్చింది. ఇంకా ఆమె ద్వారా తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అయిపోయి 2వ ప్యాకెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎడమ చేతితో మంచి నీళ్ళు కూడా తాగేవాడిని కాదు. అలాంటిది ఎడమ చేయి వచ్చేసింది. షర్ట్ బటన్స్ పెట్టుకున్నాను, కొంచెం క్లియర్ అయిపోయింది. ఎడమ కాలు ఇప్పుడు నడవగలుగుతాను. ఇప్పటికి 3వ ప్యాకెట్ రన్నింగ్ చేస్తాం. నెల దాటింది, ఇది 2వ నెల స్టార్ట్ చేశాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్, గ్రేట్ సార్, గ్రేట్. చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కూడా మనకి ఒక మంచి రిజల్ట్ ని మీరు చెప్పండి. ఇంకేదో చెప్తూ ఉన్నారు, మీ మాట రావట్లేదు సార్. ఒక్కసారి మళ్ళీ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తుంది, చూడండి ఒక్కసారి. చెప్పండి సార్, ఏదో చెప్తూ ఉన్నారు. క్లియర్ అయిందని నేను కూడా ఒక 4గురికి సజెషన్ చేశాను. ఓకే, వాళ్ళు కూడా వాడుతున్నారు. ఓకే, వాళ్ళలో కూడా ఇప్పుడు కొంచెం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రైట్ సార్, అందరికి వస్తాయి. మీ రిజల్ట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఆరోగ్యం ఇవ్వాలని మనం సజెషన్ చేశాం. ఎస్ సార్, చాలా మంచి సార్. మీకు కూడా ఇంకా త్వరగా మంచి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, సూపర్. క్యూర్సెల్ శాలిని గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నాకు తెలుగు అంత వచ్చలేదు, తప్పైతే సారీ సార్. నేను 2 నెలల నుంచి వాడుతూ ఉండాను సార్. నేను మాట్లాడుతున్నారండి సార్? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు సార్. బెంగళూరు నుంచి. సార్ నా అప్లైన్
ఆనంద్ సారు, ధనంజయ్ సార్. పర్లేదు మేడం, చెప్పండి. 2 months నుంచి మీరు వాడుతున్నారు కదా, మీకు ఏం రిజల్ట్ వచ్చింది ఏంటి ఆ సంగతులు చెప్పండి మేడం. నాకు ఒకే వారంలో నాకు ఇది సోయాసిస్ ఉండే మా అత్తకి అది పోయింది సార్. సొరాసిస్ కాళ్ళ పుండ్లంట్లో ఉండే సార్, అదంతా పోయింది. నాకి కంటి కింద బ్లాక్ గా ఉండే సార్. హలో హలో చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్తున్నది వినిపిస్తుంది, చెప్పండి. అది బ్లాక్ అంతా పోతా ఉంది సార్. ఇది పుల్పురి అని చెప్తారు కదా, చిన్న చిన్నగా ఉండే, కన్నడలో పుల్పురి అని చెప్తారు. ముక్క అదంతా పోతా ఉంది. 12 వర్షం నుంచి బీపీ ఉండే సార్ నాకు, అది పోయింది సార్. నాకు తెలుసు హై బీపీ ఉండే సార్ నాకు, అదంతా కಮ್ಮಿ అయిపోయింది సార్. నాకు గ్యాస్ట్రిక్ ఉండే, అది పోయింది. మోషన్ వచ్చే మోషన్ ప్రాబ్లం ఉండే సార్, అదంతా కಮ್ಮಿ అయింది సార్. నాకు మా అమ్మకు ఇస్తా ఉన్నాను, వాళ్ళకి జాయింట్ పెయిన్ ఉండి ఆమెకి వాళ్ళకి నెక్స్ట్ టెస్టిమోనియల్ రిజల్ట్ ఇస్తాను సార్ వాళ్ళది. హలో సార్. హలో అంతేనా మేడం? సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. చెప్పండి సార్. మేడం, సార్ మీకు తెలుగు రాదని మీరు చెప్పవలసిన విషయాలు అన్ని కూడా చెప్పేశారు. చాలా థ్యాంక్స్ మేడం. కన్నడ సెషన్స్ కూడా జరుగుతుంటాయి, మీకు లింక్ వస్తే కన్నడ సెషన్ లో కూడా వెళ్ళి మీరు చెప్పచ్చండి, అక్కడ కూడా మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శాలిని గారు, చాలా చాలా థ్యాంక్స్. సోరియాసిస్ మీద ఐబ్యాక్స్ కింద బ్లాక్ కలరు, తర్వాత గ్యాస్ట్రిక్, హై బీపీ, ఇన్ని చెప్పారండి. కన్నడ మాట్లాడుతుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కన్నడ మాట్లాడుతుంటారు, అలాంటిది మేడం కష్టపడి మనకి తెలుగులో, తనకు వచ్చిన తెలుగులో చెప్పేశారు. వెరీ గుడ్. తర్వాత సంతోష్ అండి, కోపు సంతోష్ గారు. కోపు సంతోష్ గారు, సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తెలంగాణ స్టేట్ సార్, నేను క్యూసెల్ ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను సార్. చాలా బాగుంది, మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్. నాకు ఈ కంపెనీ క్యూసెల్ కంపెనీ పరిచయం చేసింది జలమంచల్ వెంకటరావు గారు, 3 star. ఆయన పరిచయం చేశారు. నేను కూడా ఒక 40 ప్రోడక్ట్ ఇచ్చాను, మంచి రిజల్ట్ సార్. నాకైతే బ్యాక్ పెయిన్. అందరికీ మరొకసారి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడాను, మీరు ఒక కంఫర్టబుల్ ప్లేస్ లో, మంచి టవర్ ఉన్న ప్లేస్ లో ఉండి మీరు మాట్లాడగలిగితే, మీరు చెప్పవలసిన విషయం ఏదైనా కూడా మాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సార్ చెప్తున్న విషయము సరిగా వినిపించట్లేదు, అది అర్థం అవ్వదు. సార్ చెప్పండి, ట్రై చేయండి ఒకసారి మంచిగా. నా పేరు కుప్పు సంతోష్ అండి, మా చోటుకోవాలండి, తెలంగాణ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉంటాము. నాకు ఈ కంపెనీ క్యూర్సెల్ కంపెనీ దీని గురించి పరిచయం చేసింది మా 3 star అయిన ఎలమంచల్ వెంకటరావు గారు. ఓకే, నేను ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను సార్. నాకేంటంటే బ్యాక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ బాగా ప్రాబ్లం అయ్యేది, అదొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ 2 తగ్గినాయి. ప్లస్ నేను కూడా నాకు మంచిగా అయింది కదా అని చెప్పి నేను ఒక 2-3 సజెషన్ చేశాను. ఒక షుగర్ పేషెంట్ కి చేశాను. షుగర్ పేషెంట్ కి ఆయనకు ఇంత తినముందుకు 300, 400, 150, 190 కూడా వచ్చేసింది. చాలా రిజల్ట్ వస్తుంది. ప్లస్ నేను రీసెంట్ గా మన గుంటూరులో ఒకరికి ఇచ్చాను, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్. 2 days లోనే వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే సర్జికల్ ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ ఇవన్నీ, నెక్ పెయిన్ ఇవన్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా 2 days లో దీన్ని క్యూర్ చేసినందుకు నాకు కాల్ చేసి, సార్ మీరు దేవుడు ఎక్కడో మీ దగ్గరే ఉన్నారని దండం పెడతామని నాకు అంతా తీసుకొచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి సంజీవని ప్రొడక్ట్ ని తీసుకొచ్చిన మన లైన్ ప్రసాద్ గారికి, నాకు ఈ కంపెనీ పరిచయం చేసిన వెంకటరావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్తున్నారు. ఓకే సార్, వెరీ గుడ్.
మీకు ఉపశమనం దొరికినందుకు నిజంగా అంత మంచి సంతోషమైన విషయం సార్ ఇది. రైట్ అండి. సార్ నటరాజన్ పాయశెట్టి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది సార్ సార్ మా అప్లైనర్ వచ్చి నీలిమ మేడము, ఏకాపురం సార్, యోగా గణేష్ సార్, సుదర్శన్ సార్. సార్ ఒక అల్టిమేట్ రిజల్ట్ చెప్పాలనేసి నేను హ్యాండ్ రైజ్ చేస్తాను సార్. కుప్పంలో డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయికి ఇచ్చాను సార్. జస్ట్ 40 days అయింది. ఫస్ట్ వచ్చింది అమ్మాయి ప్రాబ్లం ఏమిటంటే ఆస్తమా. అసలు ఇంట్లో ఈ సమ్మర్ లో ఫ్యాన్ వేసుకొని పడుకునే వాళ్ళు కాదు, ఫ్యామిలీ మొత్తం. ఫ్యాన్ వేస్తే అమ్మాయికి ఆయాసం వచ్చేది, అలా ఫీలింగ్ వచ్చేది. అసలు ఫ్యాన్ వేస్తే నిద్ర రాదు, దగ్గు వచ్చేది, విపరీతమైన దగ్గు. ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి చాలా బాధపడతా ఉంది ఈ ఆస్తమాతో. నేను మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయికి సజెస్ట్ చేస్తాను, అమ్మ 100% బాగవుతుంది, డోంట్ వరీ, నువ్వు రా తీసుకో వాడు అని చెప్పాను. ఫస్ట్ 2 ప్యాకెట్స్ తీసుకుని వాడాను సార్. ట్వైస్ డే, రోజుకు తెల్లారి సాయంత్రం రెగ్యులర్ గా వాడాను సార్. 20 రోజుల్లో మళ్ళీ వచ్చి అన్న నాకు ప్యాకెట్ కావాలి, చాలా చాలా బాగుంది, అసలు ఇప్పుడు దగ్గు నిలిచిపోయింది, ఆయాసం తగ్గుతా ఉంది అనేసి తీసుకెళ్ళింది. అర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళింది. మళ్ళీ ఒక 10 days లో మళ్ళీ వచ్చింది, అన్న నాకు ఆయాసం కూడా తగ్గిపోయింది, అసలు ఇప్పుడు ఎంత బాగుందంటే నేను చాలా చక్కగా చదువుకోగలుగుతున్నాను, ఫ్యాన్ వేసుకోగలుగుతున్నా, ఐస్ క్రీమ్ కూడా తినిందంట. నేను చెప్పాను, అమ్మ నువ్వు ఇంకా బాగా అయ్యేంత వరకు ఇలా ఐస్ క్రీమ్, కోల్డ్ వాటర్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు, నువ్వు ఖచ్చితంగా 100% బాగా అవుతుంది, వాడు తల్లి అని చెప్పాను. ఆ అమ్మాయి అన్న నాకు చాలా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉందని చెప్పింది సార్. ఇప్పుడు వాళ్ళ తమ్మునికి కూడా 10th class చదువుతున్నాడు, ఆ అబ్బాయికి కూడా తీసుకోవాలనేసి ఈ మంత్ ఫస్ట్ వస్తే శాలరీ వస్తుంది అనేసి అంటున్నారు వాళ్ళ డాడీకి, వచ్చి తీసుకుంటారని సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, గ్రేట్ సార్, గ్రేట్. చాలా చక్కటి మంచి రిజల్ట్ చెప్పారు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అలాగే మీరు చెప్పిన విషయం కూడా చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఒక్క విషయం చెప్తున్నాను, అందరూ కూడా ఈ సండే కోసం వేచి ఉంటారు, ఈ రిజల్ట్స్ అని ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇలా కాకుండా వాళ్ళతో ఆ రిజల్ట్ మీకు అందిన వెంటనే ఒక్కసారి వాళ్ళని ఒక 1 minute వీడియో తీసి మనకు పంపించగలిగితే ఇలాంటి విషయాలు చాలా మందికి ఉపయోగపడతాయండి. దయచేసి ఇది అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీ అందరికి నేను ప్రతి వారం చెప్తూ ఉంటాను, అలాగే ఈ వారం కూడా చెప్తున్నాను. మీకు వచ్చిన మంచి రిజల్ట్ ని ఇక్కడే చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఒక మంచి వీడియో తీసి పంపించగలిగితే అది మొత్తం భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పాయశెట్టి గారు. ఓకే, పాత్ర కృపారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు తెలిసిన ఒక మిత్రుడికి పక్షవాతం వచ్చింది సార్. ఓకే, పక్షవాతం వస్తే అతనికి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయింది సార్, ప్లస్ మాట కూడా రావట్లేదు సార్. స్వతహాగా నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. సార్ మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సార్ గుంటూరు సార్. ఓకే అండి, చెప్పండి. నా వాయిస్ క్లారిటీ వినిపిస్తున్నా సార్? క్లారిటీ ఉందండి. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు అన్న విషయం. ఓకే సార్, చెప్పండి. గుంటూరు సార్. అయితే నేను అతన్ని నా స్వతహాగా నేనే వెళ్ళి గుంటూరు హాస్పిటల్కి జాయిన్ చేశాను సార్. అక్కడ వాళ్ళు ఒక 10 days ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్. అయినా మాట అనేది రాలేదు. నేను స్వతహా దగ్గర చూశాను సార్. వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత మన క్రూషియల్ సునీత మేడం గారి ద్వారా నాకు తెలిసింది సార్. వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ హౌస్కి వెళ్ళి నేను చెప్పాను సార్, విషయం చెప్పాను సార్ క్రూషియల్ గురించి. వాళ్ళు నమ్మి ఒకేసారి 2 ప్యాకెట్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత వారాన్ని నేను మళ్ళీ వాళ్ళు వెళ్ళారు సార్, ఎలా ఉందని కనుక్కుని వెళ్ళారు సార్. వెళ్తే ఒక వారంలో అతనికి మాట వచ్చింది సార్, మాట మాట్లాడుతున్నాడు, మనం ఎదిగినా కానీ చెప్తున్నాడు సార్. వండర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్రేట్ అండి, గ్రేట్. చాలా చక్కటి రిజల్ట్ చెప్తున్నారు సార్. చాలా చాలా సంతోషం. శివరంజని గారు, శివరంజని. గుడ్ మార్నింగ్ సార్.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నా పేరు శివరంజని, ఎన్టీఆర్ జిల్లా మైల్వార్ మండలం చంద్రాల గ్రామం సార్. నా అప్లైనర్ వచ్చేసరికి పాలవంచి కృష్ణయ్య గారు, సత్య గౌడ్ సార్, విజయవాడ టీం కూడా సార్. నేను చెప్పే రిజల్ట్ ఏంటంటే, నేను 2 months నుంచి వాడుతున్నాను సార్. నాకు స్పాండిలైటిస్ ఉంది సార్, అది చాలా తగ్గింది. గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది సార్, అది కూడా తగ్గింది. తర్వాత మా హస్బెండ్ కి షుగర్ సార్, దానివల్ల కాలు బొటన వేలు తీసేసారు సార్. అది 4 years నుంచి కూడా పుండు అలాగే ఉంటుంది సార్, అది తగ్గలేదు. తర్వాత ఇట్లా విజయవాడ టీం వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేశారు సార్. 1 month సార్, కరెక్ట్ గా ఇవాళకి 1 month సార్ వాడటం మొదలుపెట్టి. ముందు చక్కగా తగ్గిపోయింది సార్. ఆయన ఎనర్జీగా ఉంటున్నారు, యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ ఇచ్చారు సార్. ఆవిడికి కాలు నొప్పిగా ఉందంట సార్. ఆ కాలు నొప్పికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నారు సార్. అయితే ఈ క్యూసెల్ ప్రొడక్ట్ వాడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం కూడా మానేశారు సార్, తగ్గిందని చెప్పారు సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే డయాలసిస్ పేషెంట్ కూడా ఇచ్చారు సార్. దానిలో కూడా బాగా ఎనర్జీ వచ్చింది సార్, ఆయాసం తగ్గింది సార్. నిదానంగా రిజల్ట్ వస్తుంది సార్. ఈ టెస్ట్ మనీ నావి సార్. లైన్ సార్ కి శతకోటి ధన్యవాదాలు సార్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా శతకోటి ధన్యవాదాలు సార్. వినిపిస్తుంది సార్? వినిపించిందండి. థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు సార్. జూమ్ మీటింగ్ చెప్తున్న వాళ్ళందరికీ కూడా, మీకు కూడా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఓకే. నేను వీడియో కూడా తీసి పంపించాను సార్ అప్లైనర్స్ కి. వెరీ గుడ్ మేడం, అలా తీసి పంపించండి, అన్ని మాకు అందుతాయి. వాళ్ళ దగ్గర ఉంది సార్, నేను పంపించాను సార్ రిజల్ట్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గంజిమార్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. మాది భూపాలపల్లి, జయశంకర్ జిల్లా సార్. నా పేరు గంజి మార్క్ సార్. సార్ మా అప్లైన్ నాగేశ్వరరావు గారు, సుల్తాన్ సార్, మనుగూరు సార్. ఈ కీర్సలు వాడినాక గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గింది సార్, మెడ నరాలు గుంజుడు తగ్గినాయి సార్. తర్వాత మా భార్యకి సార్ సయాటికా తగ్గింది సార్. దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మొత్తం గ్యాస్ట్రిక్ మీద వస్తున్న రిజల్ట్ చాలా, అసలు మాట్లాడితే అదే చెప్తున్నారు. చాలా గ్రేట్ అండి. అసలు అది ఎంత పెద్ద సమస్య అన్నది ఈ రోజు దాంతో సతమతం అవుతున్న వారందరికీ కూడా అది తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. డి సురేష్ బాబు గారు, చెప్పాలా నీకు? డి సురేష్ బాబు గారు, సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సురేష్ బాబు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ సార్. నా పేరు సురేష్ బాబు అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ బిజినెస్ గురించి, ప్రొడక్ట్ గురించి పరిచయం చేసిన వాళ్ళు కృష్ణయ్య గారండి, పాల్వంచ. అయితే నేను ఫస్ట్ లో నాకు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు నేను అంతగా నమ్మలేదండి. ఇది యాక్చువల్ గా నాకు షుగర్ కంప్లైంట్ ఉందండి, దాదాపు 10 years నుంచి షుగర్ ప్రాబ్లం ఉంది. దాని ద్వారా నాకు బాడీ జాయింట్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ ఉండేయండి. అయితే మా అప్లైన్ కృష్ణయ్య గారు ఏమన్నారంటే, బ్రదర్ మీరు వాడండి అని చెప్పేసి నాకు 1-2 సార్లు చెప్పినప్పుడు నేను అంత పట్టించుకోలేదండి. తర్వాత చెప్పినప్పుడు ఓకేనండి నేను వాడతానని చెప్పేసి వాడానండి. అది వాడుతున్న నాకు కాళ్ళు మంటలు ఉండేయండి, బాగా కాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఉండేవి. అది వాడుతున్న ఒక 2-3 రోజుల్లోనే నాకు మంటలు, తిమ్మిర్లు తగ్గిపోయినండి. ప్రొడక్ట్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి. ఇప్పటికి నేను 1 month నుంచి వాడుతున్నానండి, మార్నింగ్ ఈవినింగ్ వాడుతున్నానండి. షుగర్ కంట్రోల్ వచ్చింది, అన్ని పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. నాలో ఉన్న గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ చిన్న కంప్లైంట్స్ కూడా వాటితో పాటు అన్ని తగ్గినాయండి. ఈ క్యూసెల్ ప్రొడక్ట్ చాలా మంచి, చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయండి. దాంతో పాటు మా వైఫ్ కూడా వాడుతున్నారు, ఆవిడకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆవిడ వాడుతున్నారు. చాలా ఎక్సలెంట్ గా ఉందండి క్యూసెల్ ప్రొడక్ట్. ఇది నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ నేను చూసి
ఇంకా ప్రతి ఒక్కరికి నేను దీని గురించి చెప్తున్నాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి, అందరికి దీని గురించి నేను చెప్తున్నాను. ఇది వాడండి, ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పి కాన్ఫిడెంట్ తో అందరికి చెప్తున్నానండి. ఇది అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, మంచి రిజల్ట్స్ ఇచ్చారు సార్. నెక్స్ట్ సార్ అరవింద దాసరి గారు. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్ సార్. ఎస్ సార్. నా పేరు వచ్చేప్పటికి రజనీ కుమార్ అండి. మా వైఫ్ పేరు అరవింద. మేము వచ్చేవాడికి గుడివాడ నుంచి మాట్లాడుతున్నాం అండి, కృష్ణా జిల్లా. మాకు క్యూర్సెల్ అనేది ఆపర్చునిటీని జానీ భాషా గారు అని చెప్పేసి సత్తుపల్లి నుంచి మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. మాకు వచ్చేవాటికి మెయిన్ ప్రాబ్లము ఇమ్యూనిటీ రిలేటెడ్ అండి. మా వైఫ్ కి 2018 నుంచి ఇప్పుడు వరకు మెడిసిన్ వాడకుండానే క్లియర్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మెడిసిన్ వాడకుండా మాత్రం అవట్లేదు. ఎన్నో రకాల నెట్వర్క్ లో ఉన్న ప్రోడక్ట్లు అన్ని వాడి చూసాము, అయినా సరే తగ్గని పరిస్థితి. కాళ్ళ మంటల దగ్గర నుంచి స్టార్ట్ అయినాయండి, సయాటిక్ కూడా స్టార్ట్ అయ్యింది, వెరికోజ్ వెయిన్స్ లాగా స్టార్ట్ అయినాయండి. అవన్నీ కూడా 1 month May 23rd నుంచి వాడుతూ మొదలు పెట్టామండి. May 23rd నుంచి ఇప్పటికి ఒక 1 month దాటింది. క్యూసెల్ వాడిన కాడి నుంచి అనేక రకాలైన ల్యాప్టాప్లు కానీ మెడిసిన్ కానీ వాడటం అనేది ఆగిపోయారు. ముక్కు బాలరెడ్డి గారు చెప్పినటువంటి లైవ్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఇవన్నీ కూడా క్యూసెల్ ఫ్యామిలీ ద్వారా మాకు వచ్చిన వరం అండి. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ముందు మనకు ఆరోగ్యంగా అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లైన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇస్లాం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సార్. నా పేరు మానాల కిషన్. నేను జగిత్యాల హెడ్ క్వార్టర్ లో ఉంటాను సార్. యాక్చువల్ గా నేను పొలిటికల్ ఫీల్డ్ లో ఉంటాను. బట్ లాస్ట్ ఒక 15-20 years నుంచి మలబద్ధంతో ఇబ్బంది పడుతున్నాను సార్ నేను. ఎందుకంటే ఫీల్డ్ లో పొలిటికల్ బాగా తిరుగుతాం కాబట్టి రెస్ట్లెస్ గా ఉండడం వల్ల వచ్చిందని. నాకు తెలిసిన ఆయుర్వేదిక్ చాలా యూజ్ చేశాను, బట్ నేను కంఫర్ట్ గా ఫీల్ కాలేదు సార్. దాని ద్వారా ఏమైందంటే నిద్రలేమి స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక 1 year అసలు రాత్రి పడుకుంటే నిద్ర ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. అలా కళ్ళు ఊరికే మూసుకొని పడుకోవడం పడక మీద, అది ఎప్పుడో తెల్లవారు గట్ల నిద్ర పట్టేది, మళ్ళీ ఒక లక్కీ ఏంటంటే బాడీ ఎనర్జీ తగ్గలేదు సార్. ఎనర్జీ తగ్గకుండా కానీ అన్ని వల్ల చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి నా అప్లైన్ నిజామాబాద్ లో ఉంటారు సార్. వారు ఇమ్మీడియట్ గా వచ్చి నాకు చెప్పినారు, అన్న ఇలా ఉంది మీరు వాడండి చెప్పడం జరిగింది సార్. నేను 1 month నుంచి వాడుతున్నాను. నాకు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చినట్టే గ్యాస్ ప్రాబ్లం తగ్గి ఫ్రీ మోషన్స్ అవుతున్నాయి. మార్నింగ్ 6 o'clock టెన్షన్ గా నిద్ర లేపుతున్నది. అంతకుముందు ఆ నిద్ర కూడా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు పర్ఫెక్ట్ నిద్ర వచ్చేస్తుంది, అట్లాగే ఫ్రీ మోషన్స్ పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఇది బ్యూటిఫుల్. యాక్చువల్ గా నేను నాకు కొంత నాలెడ్జ్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద కాబట్టి మార్కెట్ లోకి వెళ్ళడానికి విషయ ప్రయత్నాలు ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఫాదర్ పరంపదించడం వల్ల కొంత నేను బ్రేక్ తీసుకున్నాను సార్. ఇది మిరాకిల్ ప్రొడక్ట్ సార్. నిజంగా సంజీవిని అమృతము, ఇది ఒక దైవం మనకు ప్రసాదించిన గోపురం సార్. ఎందుకంటే చాలా మంది ఇవాళ మెడికల్ గా సఫర్ అవుతున్నారు, కొందరైతే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిస్సెస్ కూడా షుగర్ నాకు 380 ఉండే సార్. అటువంటిది నిన్ననే రిజల్ట్ తీసినాను, రిపోర్ట్ తెప్పించినాను. నా భోజనం తినక ముందు 100 ఉంది, తిన్న తర్వాత 160 వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది సార్. శ్రీదాపు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. ఆమె కూడా ఫేస్ మీద మచ్చలు గిచ్చలు అవన్నీ కూడా తగ్గి ఫేస్ లో ఒక గ్లో వచ్చి తీసింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్, సూపర్. చాలా చాలా మంచి రిజల్ట్ చెప్పుకున్నారు. ఒక జనరల్ గా అదే అన్నాను ఇంతకు ముందు కూడా,
ఎవరికైనా వాళ్ళ ప్రాబ్లం చాలా చిన్నగా వాళ్ళకి అనుభవిస్తున్న వాళ్ళకి చాలా పెద్దగా ఉంటది, అటుపక్క వాళ్ళకి చిన్నగా ఉండొచ్చు. కానీ ఈ మలబద్ధకం అన్నది కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో నిద్రలేమి ఇవన్నీ కూడా చాలా కష్టమైనవండి. ఎందుకంటే మనకి అనిపెరగని ఈ శ్రమలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనకి ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి నిజంగా చాలా చాలా గ్రేట్ సార్, చక్కటి రిజల్ట్ చెప్పున్నారు. లేడీస్ మీద కూడా మంచి స్కిన్ రిజల్ట్ తీసుకుని వస్తుంది సార్. లేడీస్ కే కాదు, జెంట్స్ కూడా స్కిన్ మీద చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్ చెప్పినందుకు మీకు థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు మీకు మా తరపు నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. రాజశేఖర్ గారు, నెక్స్ట్ శ్రవణ్ కుమార్ గారు, మీరు రెడీగా ఉండండి. శ్రవణ్ కుమార్ గారు సార్, హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది, రెడీగా ఉండాలి సార్. ఎస్ సార్, జానకరామ్ రెడ్డి గారు మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు, చూడండి. మాది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సార్. నా పేరు జానకరామరెడ్డి. నా మోకాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నా సార్. ఈ ప్రొడక్ట్ ఉదయమే తీసుకుంటున్నాను, బాగా ఒక వారంలోనే బాగా క్లియర్ అయిపోయింది సార్. పోతే కొంతమంది ఈ షుగర్ గురించి ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళు నార్మల్ చేసుకున్నారు. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఈ పెద్ద పెద్ద ప్రాబ్లం మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. డౌట్ స్టేషన్ మనకి మంగళవారం మాట్లాడదాం. కాదు సార్, అంటే ఈ పెద్ద పెద్ద ప్రాబ్లాలు ఈ ప్రొడక్ట్ తో క్లియర్ అవుతుంది సార్. రోజుకి ఉదయం సాయంత్రం తీసుకుంటారా, అది కొంచెం చెప్తే మాకు కొద్దిగా అర్థం అవుద్దని అందుకని చేసా సార్. ఓకే అండి, మంచిదే. అంటే ఉదయం సాయంత్రం అంటే పచ్చివాసనలో కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మీకు ఎవరైతే ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు దీని ఆన్సర్ మంగళవారం రోజు చెప్తారు. మీకు ఇప్పుడు మన దగ్గర ఆల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారండి ఇక్కడ. సార్ ముక్కుబాల్ రెడ్డి సార్, అంటే ఆయన కొంచెం పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఒక్కసారి జస్ట్ ఒక 1 word ఆన్సర్ లో ఆయనకి ఏదైనా ఆన్సర్ చేయగలిగితే చెప్పండి సార్ ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్. వారు వాడుకోవచ్చు, 2 times వాడుకోవచ్చు. కొంచెం లైఫ్ ఫుడ్ కూడా తీసుకుంటే వారి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎస్ సార్ మీకు జానకరామ్ రెడ్డి గారు మీకు ఆన్సర్ అందింది అనుకుంటా సార్. దయచేసి ఇక్కడ ఎవ్వరు క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కాదండి, ఎవ్వరు కూడా అడగద్దండి దయచేసి. అవన్నీ అడగడానికి మంగళవారం సపరేట్ గా మనకు క్లాసే ఉంటుందండి. ఆ రోజు మీరు అక్కడ విన్న తర్వాత ఆ రోజు మాట్లాడితే, ఇప్పుడు ఎవరైతే మనకి ముక్కుమాల్ రెడ్డి సార్ చెప్పున్నారో ఆ రోజు మీకు ఆయన మన ప్రొఫెసర్, ఆయన చెప్తారు మీకు. ఓకే అండి. నెక్స్ట్ శ్రవణ్ కుమార్ గారు మీకు అన్ముట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి. శ్రవణ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు, జోనేసి కోలేటి, ఏం పేరు సార్ ఇది, వాళ్ళకు కూడా ఇచ్చాను చూడండి ఒకసారి. ఎస్ సార్, శ్రవణ్ కుమార్ గారు మీకు అడ్మిట్ ఆప్షన్ అయ్యింది, మీరు మాట్లాడండి సార్. మాట్లాడడం తెలుస్తుందా? నెక్స్ట్ అండి ఎంఎస్ఆర్ 99. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాసరావు ఫ్రమ్ నర్సీపట్నం సార్, విశాఖపట్నం జిల్లా. నాకు ఒక మన యేసుబాబు గారు, రాజా రమేష్ గారు అట్లా అడ్రోడ్ దగ్గర సార్ మా అప్లైనర్స్ వారు ఒక టీచర్ గారి ద్వారా మా మిస్సెస్ బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. సుమారు 14 సంవత్సరాలు బట్టి నేను బ్యాక్ పెయిన్ కి రవిచంద్ర గారు అని చెప్పేసి వైజాగ్ ఆర్తో డాక్టర్ గారి దగ్గర వాడిస్తున్నాను సార్. ఆయన ఒక పెండ్లో కలిసి
పైన ఏమన్నారంటే సార్ ఇలా బావగారు ఇలాగ మీ సిస్టర్ కి ఎలా ఉంది, సిస్టర్ కి అప్మాట తీసుకెళ్తా కదా అంటే సోర్స్ ఇది 2 days లో వెళ్ళాలి సార్ వైజాగ్ అన్నాను. సార్ ఒక్క ప్యాకెట్ వాడి చూడండి సార్, వాడిన తర్వాత మీరు తర్వాత ఎప్పుడైనా వెళ్తారు కానీ, ఎందుకంటే ఇది ఒకసారి చూస్తే బాగుంది కదా అని అన్నారు సార్. సరే కదా టీచర్ కదా నాలెడ్జ్ ఉంటది సార్, చెప్తే విన్నాం కదా విన్నాను సార్, విని వాడించాను సార్. మా మిస్సెస్ కి అయితే మిరాకులు 3 రోజుల్లో బాబాకి దండం పెట్టి ఎంత మంచి మెడిసిన్ ఇప్పుడు నాకు దొరికిందా అని చెప్పేసి తను అనడం జరిగితే నాకు నవ్వు వచ్చిందండి. 3 రోజుల్లో మిరాకులు ఏంటిది చచ్చా, 14 సంవత్సరాలు బట్టి వాడుతున్నావు కదా నువ్వు, అదేమి నేనైతే నమ్మలేనన్నాను. లేదు నాకు బాల్ అటు ఇటు బాల్ జరుగుతున్నట్టుంది, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఆ బాల్ జరుగుతున్నట్లేదు, నాకు చాలా బాగుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది సార్. అయితే ఆ నమ్మకం మీద నేను మా పక్క విలేజ్ కి వెళ్ళి ఒక 2 years అంటే 4 years అయింది ఆపరేషన్ చేయించుకుని ఎన్నిపోస్కి. 4 years తర్వాత ఆయనకి 2 years తర్వాత మనకి బెడ్ రెస్ట్ అయిపోయింది సార్. ఎందుకంటే పూర్తిగా మందులు పనిచేయలేదు, మంచం మీద ఉండిపోయాడు. లేవ తీసుకెళ్లి కూర్చోబెడితే కూర్చుంటాడు, అలాగే మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెడితే మంచమే పడుకుంటాడు సార్. అట్లా అయితే మేము ఈ మెడిసిన్ సార్ ద్వారా అంటే మన ప్రోడక్ట్ ని పట్టుకెళ్ళి నమ్మి ఆయన వాడారు సార్. చెప్పాము మా మిస్సెస్ కి ఎలాగుంది మీరు వాడు చూసుకోండి అని చెప్పాం సార్. వాడారు. ఫస్ట్ అంటే నేను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, ఎవరికి పంపించాలో నాకు తెలియక పంపించలేదు. నేను నెక్స్ట్ నాకు అటువంటి కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇస్తే నేను పంపిద్దామని చెప్పేసి నా దగ్గర మంచి మిరాకిల్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మిరాకిల్స్ అంటే ఏమీ కాదు సార్, నేను ఇచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా అటువంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్యాకెట్ వాడేసరికి నాకు బాగుంది అన్నాడు, బాబు నాకు నడువుదానికి లెగడానికి చిన్న అవకాశం ఇస్తుంది అన్నాడు. ఫస్ట్ ప్యాకెట్ కి నాకు చాలా బాగుందని చెప్పాడు. 2వ ప్యాకెట్ కి నేను కర్ర వదిలేసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. 2వ ప్యాకెట్ ఇంకా వాడుతున్నాడు సార్. ఫస్ట్ ప్యాకెట్ 2 పూటలు వాడాడు, సెకండ్ ప్యాకెట్ కొంచెం డబ్బులకి ఇబ్బంది పడి 1 పూట వాడుతున్నాడు. ఇప్పుడు నడుస్తున్నాడు సార్. 2 ప్యాకెట్లు కంప్లీట్ అయ్యేసరికి నడుస్తున్నాడు సార్. వారం అంటే అతను 2 సంవత్సరాలు బట్టి బెడ్ మీద ఉన్న వ్యక్తి నడుస్తున్నాడు సార్. అది మిరాకిల్ కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఆయన బట్టి ఇప్పుడు షుగర్ కి 10 days వాడారు ఇంకొక వ్యక్తి. ఆ 10 days వాడిన తర్వాత ఆయన అంటే మందు తాలూకు ఎఫెక్షన్ ఉంటుందని చెప్పి 3 days మందులు వాడకుండా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. టెస్ట్ చేయించుకుంటే తనకి ఫస్ట్ 280 + 387 అంత ఉంది. తర్వాత ఈ 10 రోజులు వాడిన తర్వాత 117 తిన్న తర్వాత 130 వచ్చింది సార్. అంటే ఆయన చాలా మిరాకిల్ గా ఆయన కూడా మనకి రిజల్ట్ అనేది ఇచ్చారు సార్. అంటే మన క్యూర్సెల్ అనే మెడిసిన్ అంటే ప్రొడక్ట్ మాకు అనిపించింది సార్, ఇది ఒక సంజీవిని, నిజంగానే సంజీవిని. ఇంకోటి సార్, నేను మాకు ఒక ఫ్రెండ్ ద్వారా 14 సంవత్సరాలు బట్టి కుర్రాడు MBA చదువుకున్నాడు, వాలీబాల్ ప్లేయర్ సార్. ఈ వాలీబాల్ ఆడే తరుణంలో ఏమైందో తెలీదు, ఆ వీడియో కూడా ఉంది సార్ నా దగ్గర. ఆ పిల్లాడికి కూడా ధైర్యంగా ఇస్తే అతను కూడా ధైర్యంగా వాడుకున్నాడు సార్. వాడుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, నేను లెగుస్తున్నాను సార్, నేను పొద్దుటే లెగుస్తున్నాను, నేను అటు ఇటు తిరుగుతున్నాను, వాకింగ్ చేస్తున్నాను, నేను టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే టైంలో నేను 2-3 సార్లు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన కూడా నాకు రిజల్ట్ ఇచ్చాడు సార్. ఇప్పుడు ఆ పిల్లాడు 6 ప్యాకెట్లు అంటే 4 ప్యాకెట్లు కంప్లీట్ అయింది సార్. మళ్ళీ మన 3 రోజులు అయింది సార్, 2 ప్యాకెట్లు మరలా తీసుకున్నాడు సార్. అయితే ఈ వీడియోస్ అన్ని నేను ఎవరికి పంపించాలి, ఎలా పంపించాలి, నాకు కొంచెం అది నాకు కాంటాక్ట్ ఇస్తే నేను ఆ నెంబర్ ఇస్తే నేను పంపిస్తాను సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సార్ అంత మంచి రిజల్ట్స్ చాలా మంది ఇలాగే చెప్తున్నారు కదా, మీరు మొత్తానికి వీడియోస్ తీసి ఉంచారు. మీకు ఎవరైతే మీ అప్లయన్స్ పేర్లు అన్ని చెప్పారోనండి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకు పంపిస్తారు సార్. 3 స్టార్ కానీ మీ పైన ఉన్న 5 స్టార్ కానీ ఎవరైతే యాక్టివ్ గా ఉన్న అప్లయన్స్ ఉంటారో వాళ్ళకి పంపించండి. అసలు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నిజమైన చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ చెప్పారు. ఎస్ సార్. ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో 2 years కాదండి, 3 years, 4 years, 7 years ఉన్న వాళ్ళు కూడా లేచి నడిచేస్తారు మన దగ్గర. అది చాలా సంతోషం సార్. అయితే ఇక్కడ వీడియో చూపించడానికి అవ్వలేదు సార్. ఇప్పుడు మా కజిన్ అవుతారు సార్, ఈ బాబు బోన్ లో ఏంటంటే నొరగ దెబ్బ ఏదో ఉంది, అదే ఏంటి నీటి కూడా ఉందని చెప్పేసి ఒకసారి చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అమ్మా. వెన్నుపూసలో అది నీటి బుడక ఉందనేసి సిజరేన్ చేసేది సార్. ఆయనకి చేస్తే అది చిన్నది ఇంత ఉంది కానీ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ అని చెప్పారు, బోన్ క్యాన్సర్ అని చెప్పారు. చెప్తే సరే అలాగనేసి అది ఏంటది రేడియేషన్ పెట్టాలి, అలాగని క్యాన్సర్ హాస్పిటల్ పంపించారు. 2 నెలలు క్యాన్సర్ హాస్పిటల్లో ఉండిపోయి ఆపరేషన్ అయినాక ఇంకా పూర్తిగా బెడ్ మీద ఉండిపోయాడు ఆయన.
సంవత్సరం వల్ల 2వ సంవత్సరం వచ్చింది సార్. ఇంక నడవడానికి లేదు, లేవడానికి లేదు, బాత్రూమ్ టాయిలెట్ అన్ని బెడ్ పైన. ఇప్పుడు మన క్యూర్సెల్ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మనం 10 రోజులు వాడిన తర్వాత యూరిన్ కానీ ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? అదే యూరిన్ ఒకటి బాగా ముద్ర పడిపోయింది సార్. అది నీరులాగా పడుతుంది, బాగానే ఉంది. యూరిన్ ఒకటే స్మెల్ తగ్గిందా? స్మెల్ రావట్లేదు. స్మెల్ హెవీగా స్మెల్ వచ్చేసింది ఆయన టాయిలెట్ వేస్తుంటే. అదొకటి రిజల్ట్ వచ్చింది సార్ నాకు. కాలు ఏదో పొడిచిందన్నారు. కాళ్ళు ఒకటి సొలుపులు వస్తున్నాయని అంటున్నాడు కొంచెం. అంటే అప్పటి వరకు ఇప్పుడిప్పుడే కొంచెం సొలుపుల్లా వస్తున్నాయని అంటున్నాడు కాళ్ళు. అంటే అప్పటి వరకు సలుపులు కానీ చలనం లేని కాళ్ళు సార్. ఓకే రైట్ సార్. చాలా చాలా కంటిన్యూస్ చేయమని ఉండాలని ప్రోడక్ట్ వాడడం కంటిన్యూ చేయండి. అలాగే డైలీ 2 times కంటిన్యూ చేయండి సార్. పేషెంట్ సార్, ఆ పేషెంట్ చూపించండి సార్. పేషెంట్ చూపించి మాట్లాడించగలిగితే వీలైతే మాట్లాడించండి సార్. ఓకే సార్, మాట్లాడించండి. లేకపోతే లేదు సార్, పర్వాలేదు. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే. మీరు ఇంకా కూడా మంచిగా బాగా తయారవుతారు. మీరే వచ్చి మాట్లాడతారు 2 రోజుల తర్వాత. మాట్లాడగలుగుతారా? మాట్లాడతాను సార్. ఓ చెప్పండి. ఇక్కడ నుంచి బాడీ బాగానే పనిచేస్తుంది సార్. ఇక్కడ నుంచి కింద బాడీ మొత్తం పనిచేయలేదు సార్. ఆయన ట్రై చేయండి. ఓకే ఓకే చాలండి, చాలు. ఇప్పటికి మీరు ఇంత ఇలా చూపించారు. తర్వాత నెక్స్ట్ మీరు నడుస్తూ మాట్లాడడం మేము చూస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ పిల్లాడికి మా కజిన్ సార్ ఇది రిజల్ట్ వస్తుందని పూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. ఇంకా మిరాకిల్ సార్. ఎలాంటి నేను ఇచ్చేటటువంటి కూడా ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నాను సార్ నేను ఫస్ట్. వెరీ గ్రేట్, వెరీ గ్రేట్ అండి, వెరీ గ్రేట్. రైట్ సార్, థ్యాంక్ యూ. చక్కటి రిజల్ట్ మీరు విత్ వీడియో ద్వారా చూపించారు. ఎంతో మందికి ఇలా చూపించడం, లైవ్ లో చూపించడం కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు ఆ పని చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్ కి అన్మ్యూట్ చేయండి. శ్రవణ్ కుమార్ సముద్రాల. ఎస్ సార్, చేస్తున్నాను సార్. ఆయన తీసుకోవట్లేదు. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్, మాట్లాడండి. మళ్ళీ మ్యూట్ అయింది సార్. మళ్ళీ ఒకసారి ఇచ్చాను చూడండి. పాపప్ వచ్చింది మీకు. శ్రవణ్ కుమార్ గారు ఒకసారి టచ్ చేయండి. 2 సార్లు టచ్ చేస్తే అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ అవుతుంది. ఓకే, రాజశేఖర్ గారు సార్ మాట్లాడండి. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడండి. ఎస్ ఎస్, మాట్లాడండి. ఆయనకి రావట్లేదు సార్. లేదా ఆయన 2-3 సార్లు మళ్ళీ టచ్ చేస్తున్నాడు. ఒకసారి టచ్ చేస్తే చాలండి. ఒకసారి టచ్ చేయండి సార్. సింగిల్ టైం టచ్ చేయండి, మీరు మాట్లాడండి సార్. అది ఓపెన్ అయిపోయి ఇప్పుడు మాట్లాడండి. సముద్రాల గారు మాట్లాడండి సార్. మాట్లాడుతున్నాను కానీ వినపడట్లేదు. మీ వాయిస్ వినపడుతుందని నా వాయిస్ వినపడట్లేదు. ఎక్కడో దూరంగా వినిపిస్తుంది. మీరు వీడియో ఆఫ్ చేసి దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. వీడియో ఆఫ్ చేసి దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. రైట్ అండి. సార్ మాట్లాడటం రావట్లేదు. రాజ్ కుమార్ గారు, హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజ్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా ప్లానర్ 3 స్టార్ హోల్డర్, 2 స్టార్ హోల్డర్ కృష్ణశంకర్ గారు. నాకు ఎప్పటి నుంచో పంపిస్తున్నాడు. నేను బిజీగా ఉన్న పట్టించుకోవాలి యాక్చువల్గా 2 months నుంచి. తర్వాత ఇట్లా టెస్ట్ మనల్ని చూస్తా నేను సర్లే మా పేరెంట్స్ కి చేస్తున్నాను, మా మదర్ కి ఫాదర్ కి. ప్రెసిడెంట్ వచ్చేసి నేను 30 members కి మా ఫ్యామిలీలో 30 members యూజ్ చేస్తున్నాము. నేను వేరే వాళ్ళకి ఒక 11 members సజెస్ట్ చేస్తాను, వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ కి చేసేటప్పుడు నేను కూడా సరే చూద్దాం మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 month అయిపోయింది. నాకు జస్ట్ ఒక 10 days అరౌండ్ 2 weeks కి నాకు బ్యాక్ నెక్ పెయిన్ ఉండేది.
బ్యాక్ పెయిన్ ఉంది. నేను సిస్టమ్ ముందర కూర్చొని చాలా హౌస్ వర్క్ చేస్తా. అవి మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు 99% క్లియర్ అయిపోయినాయి. అండ్ నా చేతికి కాలు ఉండే, కాలుకి కాలుకేమో చెప్పులు వేసుకొని బాగా బ్లాక్ అయిపోయాయి. అయ్యి ఒక 2 వీక్స్ ఇప్పుడు కాలుకి వచ్చేసి ఒక 95% క్లియర్ అయిపోయింది. హ్యాండ్కి వచ్చేసి ఒక 70-80% క్లియర్ అయిపోయింది. నా నెక్ పెయిన్ పోయింది. అసలు నేను జస్ట్ క్యాల్కులేట్ యూజ్ చేశాను, ఇవి ఉన్నాయి అని చెప్పి వాడదామని యూజ్ చేయలేదు. వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నాను, దాని గురించి మనం కూడా తెలుసుకున్నాను చేశాను. అసలు నాకు అలా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మన 5 days బ్యాక్ ఒక 6 మెంబర్స్ ఇచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకైతే వీడియో కనిపిస్తున్నారు, చెప్పండి. ఇంకా చూడండి, నా కాలుకి ఇక్కడ నా మచ్చ ఉండేది, ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఒక జస్ట్ 5% కనిపిస్తుంది, 10%. అండ్ కూడా ఆల్మోస్ట్ పోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సూపర్ సార్, వెరీ గుడ్ సార్. మరొకసారి మీ అందరికి ఇదే దాని మీద నేను మరొకసారి చెప్తున్నాను. బిఫోర్ మీరు వాడుతున్నప్పుడు ఎలాగుంది, ఆ తర్వాత ఆఫ్టర్ మీరు మారుతున్నప్పుడు ఎలాగుందన్న విషయాల్ని ఒకసారి మీ దగ్గర ఫొటోస్ రూపంలో ఉన్నా లేకపోతే వీడియోస్ రూపంలో ఉన్నా దానిని ఒక్కసారి మీ అప్లైన్ ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ 3 స్టార్ గాని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకు పంపిస్తారండి. ఓకేనా? నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా సర్క్యులేట్ చేశానండి, చాలా పెడుతున్నాను. కానీ నాకు టైం దొరికినప్పుడల్లా కొన్ని ఇంపార్టెంట్ అని కట్ చేసి పెడతా ఉన్నాను. ఒక 10 days లో నేను ఫ్రీ అయిపోతాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని కట్ చేసి పెడతాను. ఇప్పటికీ చాలా పెట్టాను గ్రూప్ లో, చాలా మంది నాకు కాల్ చేస్తారు కూడా చూసి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ లాలాపట్టి జలపట్టి సార్, నమస్తే సార్. ఓకే సార్, నేను ఆల్రెడీ ఒక 4 నెలల క్రితం పక్షవాతం గురించి ఇచ్చాను సార్. ఎస్ సార్, కరెక్ట్ చెప్పండి. అవును సార్. ఎస్ నాకు ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోతుంది సార్. మొత్తం చేయడం ఎంత హ్యాపీగా ఉన్నానంటే సార్. ఇంకోటి ఏంటంటే నేను చాలా సంతోషం సార్. అయితే నేను మా మిసెస్ గురించి చెప్పాలని ఫోన్ చేశాను సార్. మా మిసెస్ వెనక మీకు ఒక లైట్ కనిపిస్తుందండి, మేడం గారు కనిపించట్లేదు, కొద్దిగా టర్న్ అవ్వండి సార్. ఇక్కడ టర్న్ అవ్వండి. రైట్ సార్, ఓకే. మా మిసెస్ కి ప్రాబ్లం చెస్ట్ ఉందండి సార్. చెస్ట్ వచ్చింది ఒక 6 నెలల క్రితం. చెస్ట్ ఆపరేషన్ చేయడానికి గుంటూరు NRI హాస్పిటల్కి వెళ్తే అలాగే కొంచెం వెనక లైట్ కనిపిస్తుందండి అంటారా మీ వెనక? చెప్పండి. అయితే NRI హాస్పిటల్కి వెళ్తే అమ్మా నీకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, అది ఫస్ట్ అది చేయించుకొని ఇది చేయాలమ్మా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది చేస్తున్నప్పుడు అని చెప్పారు. అవునా అని మళ్ళీ హార్ట్ చెక్ చేస్తే బెలూన్ వేసేసారు. బెలూన్ వేసిన తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఏమైంది, మ్యారేజ్ చేసిన తర్వాత 2 నెలల ముందు ఒకసారి, మ్యారేజ్ కన్నా 2 నెలల ముందు టెస్టింగ్ కి రమ్మన్నారు. వెళ్తే అప్పుడు ఏమన్నారు, అమ్మ ఈ చెస్ట్ దగ్గర హార్ట్ బెలూన్ దగ్గర క్రాక్ వచ్చిందమ్మా, నీకు ఇంకా కంపల్సరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా అని చెప్పారు. సో డిసైడ్ మేమేంది మ్యారేజ్ పెట్టుకున్నాం సార్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, వస్తాం సార్, మళ్ళా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయండి అని చెప్పాను. సో మ్యారేజ్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకున్న తర్వాత May 11th మ్యారేజ్ అయిన తర్వాత 17-18 తారీఖులో వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే మళ్ళా టెస్ట్ చేసి ఏమన్నారు తెలుసా సార్, అంటే మీకు ఆపరేషన్ వద్దమ్మా, అక్కర్లేదు, ఇప్పుడు మీరు ఏం చేశారో ఏమో నాకు తెలీదు, దాన్ని ఆల్మోస్ట్ 1 year తర్వాత చూద్దాం, మళ్ళీ చూద్దాం అన్నారు. ఏం చెప్పాలి సార్, అమోఘం సార్, అమోఘం. అసలు మా మిసెస్ ఇంకా అప్పటి నుంచి ఎంత ఆనందం అంటే ఏమిటి, చూస్తే ఫేస్ లో గ్లో వచ్చింది, మళ్ళా వెర్కోస్ వెయిన్స్ ఉన్నాయి, మొత్తం క్లియర్. ఎంత ఆనందం అంటే మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది. కానీ సార్ ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉన్నా సార్.
సార్ మీ లైన్ సార్ కి మీరు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్ సార్. చాలా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇట్లా మనం మళ్ళీ చూడడం. మీ సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు నిజంగా చాలా గ్రేట్ సార్. మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, రాజ్ కుమార్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ లో ఉంది, మాట్లాడండి సార్. రాజ్ కుమార్ గారు. హలో, నేను ఆల్రెడీ మాట్లాడాను కదండి. ఓకే సార్. సారీ, మా పేరెంట్స్ కి లాస్ట్ వీక్ మాట్లాడాను. నేను యాక్చువల్లీ హైదరాబాద్ ఉంటాను, మా పేరెంట్స్ మా విలేజ్ లో మాట్లాడతాను. మంచిగా ఉందిరా, నేను మా మధ్యలో 3 days పని రాలేదంట. నేనే మొత్తం పని నేనే చేసేస్తున్నాను, నేనే వంట చేసేస్తున్నాను. మంచిగా అసలు నాకు మంచిగా అనిపించింది. నాకు నొప్పి కూడా అనిపించలేదు, ఓపికంది మంచిగా అని చెప్పి. ఓకే ఓకే అండి. లక్కీ కవిత బిలియనీర్ గారు మీకు అడ్మిట్ ఆప్షన్ లో అట్లాగే ఉన్నట్లున్నారు, మాట్లాడగలుగుతారా? ఓకే అండి. ఫైనల్ ఈరోజు సంపత్ గారు 1111SSC సంపత్ గారు. సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు, చూడండి సార్ ఒకసారి. లాస్ట్ ఒకరికి ఇవ్వండి, ఇంకా నెక్స్ట్. ఎస్ సార్. మోక సురేష్ కుమార్ గారు. శివమల్ల మేడం నెక్స్ట్ వీక్ మేడం. శివమల్ల గారు. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చాలా మందికి, అక్కడ మీకు ఒక సార్ నమస్కారం సార్, నేను మోక సురేష్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్ మాట్లాడండి సార్. ఇది యాక్చువల్ గా క్యూర్సెల్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషణ అనేది ఇది యూజ్ చేయడం వల్ల లభిస్తుంది. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ను. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఇది ప్రోడక్ట్ అనేది ఎవరైనా ఏ రోగానికైనా వాడుకోవచ్చు అని నేను ప్రాక్టికల్ కూడా ఈ 40 రోజుల్లో చూశానండి. నేను దాదాపు 18 కేసులకు ఇచ్చాను. ఇది పార్కిన్సన్స్ లో ఇచ్చాను, పెరాలసిస్ లో ఇచ్చాను, సెల్యులైటిస్ లో ఇచ్చాను, డయాబెటీస్ లో ఇచ్చాను, మెలాస్మాలో ఇచ్చాను. అంటే మంగు ఒక మీద నల్లని మచ్చలు అనేది ఉంటాయి దీర్ఘకాలికంగా. ఇది ఎవరైనా ఖచ్చితంగా వాడుకోవచ్చు. వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని బట్టి కొంతమందికి 20 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 40 రోజుల్లో వస్తుంది, కొంతమందికి 60 రోజుల్లో వస్తుంది. సో డెఫినెట్ గా మన లైన్ టీం చెప్పినట్టు 3 నెలల నుంచి 6 నెలల వాళ్ళ కాలం చెప్పండి. మోకా సురేష్ గారికి ఇవ్వండి, ఎవరు సంపత్ గారికి అన్మ్యూట్ చేయండి. సార్ సురేష్ గారు ఒక్కసారి అన్మిట్ ఆప్షన్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. పార్కిన్సన్స్ ఒక 38 years ఫిమేల్ లేడీకి వాడాను. అది పార్కిన్సన్స్ అంటే దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి షివరింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటుంది. కంటిన్యూ ఇట్లా చేయి మనం చెప్తే ఎప్పుడు కంటిన్యూ షివరింగ్ ఉంటుంది. సో అలాంటి కేసెస్ ఒక క్యూర్సెల్ వాడిన తర్వాత ఒక 20 days లోనే తనకు ఒక 60% రిలీవ్ అయింది. నేను మళ్ళీ తనే వచ్చి సార్ నాకు చాలా బాగుంది, చేయమనకడం అనేది ఒక 30 seconds to 45 seconds ఆగిపోతుంది అని మళ్ళీ వచ్చి తీసుకెళ్లారు. ఒక లో బ్యాక్ కేసులో మా మెడిసిన్స్ తో పాటు ఇది ఒక సపోర్టివ్ గా ఇచ్చాము. తను కూడా 20 days లో నాకు అసలు ఇప్పుడు పెయిన్స్ అనేవి లేవు సార్. ఎటువంటి నొప్పి మాత్రం వేసుకోకుండానే బాగా రిలీఫ్ ఉంది. అయితే కొంచెం శరీరం వేడి చేస్తుంది అంటే లేదమ్మా వాటర్ బాగా తాగండి, మీరు వాటర్ సరిగా తాగట్లేదు అన్నాను. వాటర్ బాగా తాగాక ఆ కంప్లైంట్ కూడా లేదు. ఈ సెల్యులైటిస్ కేసులో వూండ్ హీలింగ్ కేసులో 40 days అవుతుందండి. ఒక 50% కలర్ చేంజ్ అయింది, ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయింది, వూండ్ హీల్ అయిపోయింది.
డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఒక రీసెంట్లీ